ది గోట్ లైఫ్ సినిమా చూసిన నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీని తీయడం, ఒక నోవెల్ నుంచి అలా అనుకొని ఆ స్టోరీని నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపించడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా, ఇంటర్వెల్ ముందైతే ఒక సాంగ్ ఉంటుంది భయ అమలపాల్ గారితో, అబ్బాబాబా మామూలుగా కాదు. ఆ సాంగ్ అయితే పిచ్చెక్కిపోతారు కుర్రాళ్ళందరికీ. అమలపాల్ని చూస్తూ ఇలా చూస్తూనే ఉంటారు ఆ సాంగ్ మొత్తంలో, కిస్ సీన్లు కానీ అవి కానీ ఇదంతా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా పక్కన పెడితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఎమోషన్ భయ, సాడ్ ఎమోషన్ బాగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ ఇప్పుడు లైక్ ప్రతి ఒక్కరు దుబాయ్కి పోతే అంత శాలరీ వస్తుంది, సౌదీకి పోతే ఇంత శాలరీ వస్తుంది, గల్ఫ్ పోతే ఇంత శాలరీ వస్తుంది, ఎక్కువ శాలరీతో ఆశ పెట్టించి అలా అక్కడ లైఫ్ మొత్తం అబ్బా చుట్టంత అమ్మాయిలతో లైఫ్ ఎంజాయ్ ఉంటుంది అనుకుంటారు. అదంతా కాదు, చెప్తున్నా కదా, అదంతా మీ భ్రమ అంతే. అక్కడ పడే కష్టాలు కానీ దారుణాలు అంటే దారుణంగా ఉంటుంది. అదంతా డైరెక్టర్ గారు థియేటర్లో చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. హీరో పృథ్వీ అన్న నువ్వు గ్రేట్ అన్న. అంటే హీరో పర్ఫార్మెన్స్ కి ఆస్కార్ వచ్చినా కానీ తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఆ క్యారెక్టర్ లో సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే కష్టం, సినిమానే ప్రాణం అనుకుంటూ తన రియల్ గా తన ఇన్వాల్వ్ అయిపోయి చేసింది చూడండి. అతని క్యారెక్టర్ అతను బాధపడుతుంటే మాకు బాధ వేసింది. అరే ఇలా ఎందుకు జరిగింది ఇదేంటి అని అయితే అనిపించింది. సో చెప్తున్నా కదా, ఇప్పుడున్న జనరేషన్కి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ, ఫన్, రొమాన్స్, ఫైటింగ్ ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ లేకుండా కూడా ఒక కంటెంట్ తో, ఒక నిజం ఎమోషన్ తో సినిమా మొత్తం ఆడించి చూడండి. గ్రేట్ యాడ్స్ ఆఫ్ డైరెక్టర్ గారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఫైనల్ గా ఒకటి చెప్తున్నా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళన, పెళ్ళికాను, లవర్లైన, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళి సినిమా థియేటర్ లో చూడండి. అందరికి నచ్చే సినిమా. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, ఎమోషనల్ మూవీ, చాలా బాగా నచ్చింది. సో పృథ్వీరాజ్ మనకి అంత బాగా తెలియకపోయినా మలయాళంలో సూపర్ స్టార్ లెక్క. చాలా మంచి కాన్సెప్ట్ సినిమాలు తీస్తాడు, చాలా మంచి సినిమాలు తీస్తాడు. సో ఈ సినిమాలో కూడా ఎమోషనల్గా చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ పల్లెటూరులో పచ్చదనంలో చెరువుల్లో ఈత కొడతా ఆనందంగా ఉండే హీరో డబ్బు కోసం ఇలా గల్ఫ్ దేశానికి వెళ్ళాలనుకొని అక్కడ మోసపోయి ఎడారిలో ఎండల్లో ఎలా కష్టపడ్డాడు, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నంలో ఇంకా ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరికి ప్రశాంతంగా తప్పించుకున్నాడా లేడా అనేదే మెయిన్ మూవీ. పృథ్వీరాజ్ గురించి చెప్పక్కర్లేదు, పృథ్వీరాజ్ గ్రేట్ యాక్టర్, చాలా మెథడ్ యాక్టింగ్, అసలు జీవించాడనే చెప్పాలి. ఎంత కష్టపడ్డాడంటే చాలా సన్నగా అయిపోయి, మనకి సినిమాలో కూడా ఉంటుంది, సినిమా స్టార్టింగ్లో వేసుకున్న ప్యాంటే మళ్ళీ లాస్ట్లో వేసుకుంటే అంటే ఊరికి వచ్చేటప్పుడు ఆ ప్యాంటే వేసుకోవాలనుకుంటాడు. అది ఇంకా నడుము చాలా తగ్గిపోయి సన్నగా అయిపోయి ఆ ప్యాంట్ కూడా పట్టదు, జారిపోతుంటుంది. చాలా కష్టాలు, చాలా కష్టపడి చేశాడు. మేకప్ అంతా బాగుంది. ఫ్లాష్ బ్యాక్లో రొమాన్స్ కూడా బాగానే వర్కౌట్ అయింది. కొంచెం ఎక్కువ పాలే ఉంది కానీ ఫ్యామిలీతో చూడొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ రొమాన్స్ చాలా నీట్గానే ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎమోషనల్ మూవీ, 2-3 సార్లు ఏడ్చాను కూడా, చాలా కనెక్ట్ అయింది. సో ఏంటంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా ఉండాలి, ఊరికే నమ్మేసి ఎలా పడితే అలా వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్ళాలనేది సినిమా. అలా ది గోట్ లైఫ్ చాలా ఎమోషనల్ క్యారీ చేశారండి. పృథ్వీరాజ్ వన్ మ్యాన్ షో, అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాటకం చాలా సూపర్గా ఇచ్చారు. అలాగే అమలాపురం ఉన్న చిన్న క్యారెక్టర్ కూడా చాలా సూపర్గా ఉంది. మనం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఫారిన్లో వెళ్ళి మనము ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి సంవత్సరం 2 yearsలో అని చెప్పి ఎలా మనం తప్పు చేస్తున్నామో, అలాంటిది ఇప్పుడున్న జనరేషన్ చాలా చూడదగ్గ సినిమా అండి. చాలా సూపర్ ఎమోషనల్ క్యారీ, నాకైతే చాలా ఎమోషనల్ అనిపించిందండి. ఎందుకంటే చాలా సూపర్ అండి. ది గోట్ లైఫ్ అందరు చూడదగ్గ మూవీ అండి, ప్లీజ్ వాచ్, చాలా సూపర్ అండి. బ్రో ఇప్పుడే చూశాను గోట్ లైఫ్, నిజంగా చాలా చాలా బాగుంది. మన కుటుంబాన్ని, దేశాన్ని వెళ్ళి ఎక్కడో అరబ్ కంట్రీలో జాబుల కోసం వెళ్తే అక్కడ పడే బాధని క్లియర్ గా కళ్ళతో చూపించారనమాట. చాలా అంటే చాలా పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అనమాట. ఇది ఒక రియల్ స్టోరీ అనమాట. ఆ రియల్ స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు నిజంగా చాలా చాలా అసలు థియేటర్ అంతా సైలెంట్ అనమాట, అంత బాగా చూపించారు. సో సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు, పృథ్వీరాజ్ క్యారెక్టర్ అయితే అసలు చాలా వేరియేషన్స్ అనమాట. చాలా బక్కగా అయిపోయి ఆ హెయిర్ కానీ, సో ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎంత
క్రూరంగా ఉంటారనేది అరబ్ కంట్రీ వాళ్ళు చాలా చాలా ఆశలతో మనం వేరే కంట్రీకి వెళ్తాము, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి డబ్బులు పంపించడానికి కానీ అక్కడ పోయిన పర్పస్ వేరు, వాళ్ళు చేపించే పనులు వేరు అనేది చాలా బాగా చూపించారనమాట. సో అందరికీ నచ్చిద్ది. ఇదిగో ఈ సినిమా చూసిన తర్వాత గల్ఫ్ కంట్రీ కాదు కదా, ఆ పేరు ఎత్తడానికి 10 తరాలు పట్టిద్ది అనమాట. అంత పెయిన్ఫుల్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. గల్ఫ్లో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంతగా ఇబ్బంది పెడతారనేది చాలా బాగా చూపించారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ద గోట్ లైఫ్. అన్న గోట్ లైఫ్ అన్న సినిమా మామూలు లేదన్న సినిమా, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అంటే మెయిన్గా అన్న అసలు కోట్లు సంపాదించాలి, లక్ష్యాలు సంపాదించాలని ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి మరీ వెళ్తారు కాన, అలాంటి వాళ్ళు ముందు చూడాలన్న ఇలాంటి సినిమా. అంటే మనం మీ నుంచి ఏమో అనుకొని వెళ్తాం కానీ ఆడిపోయినాక ఇలా మనం అనేది చాలా బాగా చూపించారన్న డైరెక్టర్ గారు. మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అన్న, అంటే పేరు పలకడానికి వస్తలేదు కానీ మీ యాక్టింగ్ మాత్రం చించేశారన్న. మీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఆయన చేసిన ఎమోషన్ సీన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అంటే ఓవరాల్ గా మంచి స్టోరీ అన్న, ట్రూ ఇన్సిడెంట్స్ తోటి తీసారంట. సో బాగుంది. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు కూడా ఉన్నారంట. సో చాలా బాగా కొట్టారన్న మ్యూజిక్. అండ్ ఒక 3-4 మెంబర్స్ చుట్టే తిరుగుతుంది అన్న మూవీ మాత్రం. చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్ ఉంటది. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. చాలా ఎమోషనల్ ఉంది, చాలా బాగుంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.